హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రౌజర్ ప్యాంట్ అనేది బిగినర్స్కి ఎలా కుట్టుకోవాలి, ఎలా కట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఈరోజు కటింగ్ పార్ట్ నేర్చుకుందాం. ఈజీ అండి ట్రౌజర్ ప్యాంట్. ఫస్ట్ మనం క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకొని మీ వైపు 2 ఓపెన్ 2 క్లోజ్ వచ్చేలా పెట్టుకొని అపోజిట్ వైపు అన్ని క్లోజ్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. పెట్టుకొని మీరు క్లాత్ లెంత్ అనేది మీ వేస్ట్ నుండి పాదం వరకు లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. సో నేను నా హిప్ లెంత్ అనేది 38 ఉంది. సో 38ని మనం 4 పార్ట్స్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. దానికి 9.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం 2 ఇంచెస్ బెల్ట్ కోసం తీసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకేనా, 2 ఇంచెస్ బెల్ట్ కోసం తీసుకోవాలి. 2 ఇంచెస్ బెల్ట్ కోసం తీసుకున్నాక ఇప్పుడు మనం హిప్ అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ 2 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నాక ఫస్ట్ టోటల్ లెంత్ ఎంత? 32. నేను ప్యాంట్ లెంత్ అనేది 32 తీసుకున్నాను విత్ బెల్ట్ కలిపి. అర్థమైందా? టోటల్ లెంత్ ఫస్ట్ మార్క్ చేసుకొని తర్వాత బెల్ట్కి 2 ఇంచెస్ సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం 9.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇది నా హిప్ లెంత్. హిప్ దానికి 2 ఇంచెస్ అటువైపు నేను చూపించాను కదా, అటువైపు యాడ్ చేసుకోవాలి. 9.5 ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. హిప్ లెంత్ అది. సో ఇప్పుడు సేమ్ అదే ఇటువైపు మనం ప్యాంట్ లెంత్ వైపు కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ 3 ఇంచెస్ అనేది లూజ్కి యాడ్ చేసుకోవాలన్నమాట. మన ప్యాంట్ 3 ఇంచెస్ లూజ్. నాకు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 5 ఇంచెస్ 4 ఇంచెస్ అలా మీ సైజు కావాలంటే మెజర్ చేసుకొని లూజ్కి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా పెట్టాక ఇప్పుడు మనం ఎక్కడైతే 2 ఇంచెస్ తీసుకున్నామో లూజ్కి కొంచెం అక్కడ లోపలికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అది కిస్తా తెలుసు కదా, కిస్తా లూజ్కి అది. సో సేమ్ అలా లైన్ కొట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్యాంట్ మాత్రం కటింగ్ అనేది. స్టిచ్చింగ్ ఇంకా ఈజీ. ఇప్పుడు అలా 1/2 ఇంచ్కి మనం రౌండ్ సర్కిల్ అనేది హాఫ్ సర్కిల్ గీసుకోవాలి. అది కిస్తా అండి. అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు మనం అక్కడ నుండి సేమ్ ఒక స్క్వేర్ లాగా. సో ఇటువైపు ఎంత ఉంది? 9.5 ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సేమ్ అటు కూడా పెట్టుకొని మనం స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. సేమ్ అటు ఇటు ఉండేలాగా గీసుకున్నాక నేను సరి చూసుకొని తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది విత్ పాకెట్స్ చెప్తున్నాను. ఆ రిమైనింగ్ అంటే పాకెట్ సపరేట్గా కట్ చేసి అలా చేసే బదులు నేను చాలా ఈజీగా చెప్తున్నానండి. ట్రౌజర్ ప్యాంట్ అనేది అక్కడ మనం పాకెట్ పెట్టుకోవాలి. పాకెట్ మ్యాక్సిమం స్క్వేర్ అలాంటివి పెట్టుకోకుండా కొంచెం రౌండ్ కింద వచ్చేలాగా పెట్టుకోవాలి. పాకెట్కి ఫస్ట్ ఒక 1 ఇంచ్ గ్యాప్తో మీ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ నుండి 1 ఇంచ్ గ్యాప్తో మీ హ్యాండ్ పెట్టుకునేలాగా, హ్యాండ్ వెళ్ళేలాగా అంటే 6.5 సరిపోతుంది. 6 సరిపోతుంది ప్లస్ 1/2 ఇంచ్ అనేది మనం కుడతాం కదా, అందుకని అలా 6.5 వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ పట్టేలాగా లోపలికి పాకెట్కి. ఇది పాకెట్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ కాదండి, విత్ క్లాత్లోనే కట్ చేస్తాం మనం పాకెట్ అనేది ట్రౌజర్కి. చాలా చాలా ఈజీగా చాలా బాగుంటుందండి. అలా షేప్ అనేది గీసుకోవాలి. పాకెట్ షేప్ అనేది ఎప్పుడు పాకెట్ అనేది స్క్వేర్లా పెట్టుకోకూడదు. కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటే మీకు పాకెట్ లోత్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. అయిపోయాక పాకెట్ అయిపోయింది కదా, ఇప్పుడు కింద ఇప్పుడు
ఈ లైన్ నుండి ఈ ఫస్ట్ నుండి అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకొని 11.5 వచ్చింది నాకు. దానికి హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే ఇది సెంటర్ పాయింట్ అండి. హాఫ్ చేస్తే కరెక్ట్గా ఎంత వచ్చింది అది అక్కడ పెట్టుకోవాలి కరెక్ట్గా సెంటర్లో. అది సెంటర్ పాయింట్ అన్నమాట ప్యాంట్కి. ఎందుకంటే అదే సేమ్ కింద కూడా పెట్టుకోవాలి. సేమ్ అదే కింద కూడా మన టోటల్ లెంత్ తీసుకున్నాం కదా అక్కడ కూడా పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ అది ఎంత ఉందో అదే అక్కడ పెట్టుకున్నాక మీ యాంకిల్ లూజ్ చూసుకొని దాన్ని, ఇప్పుడు నా యాంకిల్ లూజ్ 8 ఉందండి. 8 ఉంటే అటు 4 ఇటు 4 హాఫ్ ఆఫ్ చేసుకోవాలి. అలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీ యాంకిల్ లూజ్ అనేది 10 ఉంటే అటు 5 ఇటు 5 అలా పెట్టుకోవాలి. నాది 8 ఉంది కాబట్టి దానికి హాఫ్ 4. సో అటు 4, ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ మార్క్ చేసాం కదా, అటు 4 ఇటు 4 పెట్టుకోవాలి. అటు 4 ఇటు 4 పెట్టుకున్నాక చూడు నేను ఎలా అయితే డ్రా చేస్తానో లైన్స్ మీరు అలాగే డ్రా చేయాలి. అదిగోండి అక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్, అక్కడ నుండి అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. అర్థమైందా? ప్యాంట్ అనేది స్కేల్ మీకు అంత సైజు ఉంటే గీసుకోండి, లేకపోతే టేప్ పెట్టి కూడా గీసుకోవచ్చు. నాకు అంత సైజు లేదు కాబట్టి టేప్ పెట్టి గీసుకుంటున్నాను. చూసారా నేను ఎక్కడ పెట్టాను అలా. నేను ఎలా గీస్తున్నానో అలానే గీయండి. ఇది గీసేసాక సేమ్ అటు కూడా అలాగే, అటువైపు కూడా సేమ్ అలానే గీయాలి. చూసుకొని నేను ఎక్కడ పెడుతున్నానో పాకెట్ వైపు కాకుండా ఎటు పెట్టి గీస్తున్నానో చూసారా కరెక్ట్గా అక్కడ నుండి గీయాలి. ఇలా స్కేల్ పెద్ద స్కేల్ లేనప్పుడు ఇలా టేప్తో కూడా మనం గీసుకోవచ్చు. గీసుకున్నాక సేమ్ కింద, ఇప్పుడు కిందన అంటే మీరు పెద్ద ఫోల్డ్ యాంకిల్కి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోండి. లేదు నాకు ఈ హైట్ సరిపోతుంది అనుకుంటే ఇంత, మీ లెంత్ మీకు మీ ఇష్టమండి. కింద ఏమైనా మోడల్ పెట్టుకుంటారంటే దాన్ని బట్టి మనం మారిపోతుంది అన్నమాట. కింద చాలామంది ఇప్పుడు ట్రౌజర్స్ ఇలా ఫోల్డ్ చేస్తున్నారు కదా, సో కింద ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నాకేం అవసరం లేదు, అందుకనే ఇంకా కట్ చేసేయడమే. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కట్ చేయాలి. ఎక్కడెక్కడ కటింగ్స్ చేస్తున్నానో చూసుకొని జాగ్రత్తగా మీరు కూడా సేమ్ అలాగే కట్ చేయండి. పాకెట్కి మనం తీసుకున్న హ్యాండ్ పెట్టుకునే 6 ఇంచెస్ తప్పించి మిగతాది కట్ చేయాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. చూడండి పాకెట్ అనేది ఎలా కట్ చేస్తున్నానో చూడండి. సేమ్ అలాగే అక్కడ నేను అంతే సైజ్ కావాలనుకొని తీసుకున్నాను. మీకు పెద్ద పాకెట్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని. కాకపోతే లోత్ అనేది పాకెట్కి ఎంత కావాలో దాన్ని బట్టి పెట్టుకోండి. ఎప్పుడు స్క్వేర్ పాకెట్ అనేది పెట్టకండి. చూసారా కట్ చేసేసాను. ఇవి మనం ఓపెన్ చేద్దాము. 4 పీసెస్ వస్తాయి చూడండి. 2 అండ్ అటు 2 పీసెస్ వస్తాయి. చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ ఏమీ లేదు, జస్ట్ అది ఎలా ఉంది స్టిచ్చింగ్ అనేది సేమ్ అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ కార్నర్స్ అలాగా సేమ్ ఆ కార్నర్స్ అలాగా స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి తెలుసు కదా మన ప్యాంట్స్ అనేవి ఎలా ఉంటాయో చూసుకొని స్టిచ్ చేసేసుకొని చాలా ఈజీ. జస్ట్ ఆ కార్నర్ స్టిచ్ చేసేసేయడమే, తర్వాత రివర్స్ తీసేసుకోవడమే ప్యాంట్. చాలా ఈజీ స్టిచ్చింగ్ అనేది.